ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ సంవత్సర కాలంలో నీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటి, నా బిడ్డల విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు నా కొరకు నా బిడ్డల కొరకు ఏది నిర్ణయించాడో, ఆయన చిత్తం ఎలా ఉన్నదో, ఆయన ఆలోచన ఎలా ఉన్నదో అని ఒకవేళ నువ్వు కలవరపడినటువంటి మనసుతో ఉన్నావేమో. అలాంటి మనసుతో ఉన్నటువంటి నీ గురించి శ్రద్ధ వహించినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సంవత్సర కాలంలో నీ పట్ల ఆయన ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. అవి ఎలాంటి ఉద్దేశాలంట? హానికరమైనవి కావు, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు, సమాధానకరమైనటువంటి ఆలోచన నీ పట్ల ఆయన కలిగి ఉన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. నువ్వేదో తలపెట్టబోతూ ఉన్నావో, నువ్వేది ఆలోచన చేస్తూ ఉన్నావో, ఒక వివాహమైనా, ఒక ఉద్యోగమైనా, ఒక వ్యాపారమైనా, ఒక చదువు అయినా, ఒక ఇంటర్వ్యూ అయినా, ఒక కోచింగ్ అయినా, లేదా ఏదైనా ఒక కోర్సులో నువ్వు జాయిన్ అవుతున్నా సరే, అసలు ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని ఆలోచన కాదా, దేవుని యొక్క నడిపింప కాదా, దేవుని ప్రణాళిక కాదా అని ఒకవేళ నువ్వు నీ మనసు సందిగ్ధమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో. ఏంటి ప్రభు అని చెప్పి కలవరంతో ఉన్నావేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ సంవత్సర కాలంలో నీ పట్ల నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఒక మంచి ఆలోచన నీ పట్ల నేను కలిగి ఉన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశాలు నీ పట్ల నేను కలిగి ఉన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు ఆయన. అది ఎలాంటి ఉద్దేశాలంట? హానికరమైనవి కావు కానీ సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు మాత్రమే నేను నీ పట్ల కలిగి ఉన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి, యోసేపు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే యోసేపు పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. బిడ్డలారా, కొన్ని దినాలలో, కొన్ని సంవత్సరాలలో కరువు వస్తుందని చెప్పి దేవుడే ముందుగానే ఉద్దేశించి యోసేపును ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. యోసేపు పట్ల ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో అనేకులకు ఆహారాన్ని పెట్టువాడుగా దేవుడు యోసేపును నియమించి ఉన్నాడు కదా. యోసేపు జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ మధ్యలో వెళ్ళాడు. ఎన్నో బాధాకరమైనటువంటి మార్గాల గుండా యోసేపు జీవితం పయనించింది. కానీ కొన్ని దినాల తర్వాత యోసేపు పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశంతోనే ఆ స్థలానికి నడిపించాడు. ప్రియులారా, చూడండి, దానియేలు జీవితంలో కూడా అలాగే. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవితాలలో కూడా అలాగే దేవుడు చేశాడు. వారి పట్ల కూడా దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు ఆ ప్రాంతాలల్లా దేవుడు జరిగించి ఉన్నాడు. సామాన్య మనిషి మొదలుకొని సామంతుల వరకు కూడా నీ దేవుడే గొప్పవాడు అన్నట్లుగా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే గొప్పవాడు అన్నట్లుగా అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుణ్ణి ఉద్దేశించినటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ వచ్చారు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి, నీ జీవితంలో కూడా ఈ సంవత్సర కాలంలో నువ్వేదైతే ఆలోచిస్తున్నావో ఒక సందిగ్ధమైనటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావేమో. ఈ వివాహం జరగటం దేవుని చిత్తమా కాదా, ఈ ఉద్యోగం దేవుని చిత్తమా కాదా,
ఈ వ్యాపారం ప్రారంభించడం దేవుని చిత్తమా కాదా? మేము ఈ ప్రాంతానికి రావటం దేవుని చిత్తమా కాదా? ఈ మందిరానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? నా పిల్లల్ని స్కూల్లో చదివించడం దేవుని చిత్తమా కాదా? పలానా ఇంటర్వ్యూకి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా అని కలవరంతో, ఒకవేళ సందిగ్ధమైనటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావేమో ఈరోజు. ఆయన అంటున్నాడు, నీ గురించి నేను ఒక మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అవి ఎలాంటి ఉద్దేశాలు తెలుసా? సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తున్నావంటే, ఒక స్థలంలో ఉన్నావంటే, ఒక స్థలంలో ఉద్యోగం చేస్తున్నావంటే, ఒక వ్యాపారం చేస్తున్నావంటే, ఏ పని ప్రారంభించి నువ్వు చేస్తున్నావో, ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏది జరిగిస్తున్నావో, నీ ద్వారా దేవుడు ఏ పని జరిగించాలని ఎక్కడ తీసుకువెళ్ళాడో, ఏం చేస్తా ఉన్నావో అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని ఆలోచన ప్రకారంగానే సమస్తము జరుగుతున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే నేను ఈ స్థలానికి వచ్చానన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని ఆలోచన ప్రకారంగానే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, దేవుని చిత్త ప్రకారంగానే నాకు ఈ కాలేజీలో ఇంటర్వ్యూ వస్తుంది, దేవుని ఆలోచన ప్రకారంగానే ఈ యొక్క వ్యక్తి నాకు భర్తగా వస్తున్నాడు, పలానా వ్యక్తి నాకు భార్యగా వస్తుంది, దేవుని ఆలోచన ప్రకారంగానే నేను గృహం కట్టుకుంటున్నాను, దేవుని ఆలోచన ప్రకారంగానే సమస్తము జరుగుతున్నవని నీవు ఆలోచన చేసి, నా కొరకు దేవుడు సమాధానకరమైనవే నిర్ణయించాడు ఈ సంవత్సర కాలంలో అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, ఈ సంవత్సర కాలం అంతా కూడా అవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి బిడ్డలారా. ఏమాత్రం కలవరపడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు నీ మనసులో నీకు స్వీకరించి నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మకుండా దేవుని శోధించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడలేవు. దేవుని శోధించకుండా, కలవరంతో ఉండకుండా, ఏదైనా దేవుని ఆలోచనే, ఆయన చిత్తం లేకుండా నా తల వెంట్రుకలో ఒక్కడు కూడా ఊడిపోదని వాక్యం చెప్తూ ఉంది కదా. దేవుని చిత్త ప్రకారంగానే ఇది జరుగుతూ ఉన్నదని చెప్పి నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని కళ్ళారా చూడగలుగుతావు. దేవుని అద్భుతాలను కళ్ళారా చూడగలుగుతావు. నీ జీవితంలో మేలు దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు, ఆశీర్వాదకరంగా నీ జీవితం నిలబెడతాడు. ఏమాత్రం కలవరపడద్దు, ధైర్యంగా ఉండండి. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ సంవత్సర కాలము నువ్వు ఏదైతే నిర్ణయించావో, ఏది ఉద్దేశించావో అవి సమాధానకరమైన ఉద్దేశములని మేము నమ్మటానికి, ప్రతి ఒక్కరు నమ్మటానికి సహాయించి మరి లేవనెత్తి బలపరచండి. నీ వాక్యం మీద ధ్యాస, నీ మాట మీద విశ్వాసం, నీ మాట మీద నమ్మకాన్ని కలిగి వారు బ్రతకటానికి సహాయం చేయమని, కృప చూపించి మేలుతో నింపమని, దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వారుల విశ్వాసాన్ని పెంపొందింప చేయమని, విన్న వారుల విశ్వాసాన్ని అనుగ్రహించమని, ఈ మాటల మీద లక్ష్యం ఉంచడానికి సహాయం చేయమని, విన్న వారందరినీ కూడా దీవించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.